హలో అండి. వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ అత్తా కోడలు. పల్లె చివర ఉన్న పెద్ద ఇంటి మేడపై సాయంత్రపు వెలుతురు బంగారు రంగులో పరుచుకుంది. ఆ ఇంటి యజమానురాలు సావిత్రమ్మ. 60 ఏళ్ల వయసు. కఠినంగా కనిపించే స్వభావం. కానీ లోపల మాత్రం మనసు వెన్నలాంటిది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఒక్కగానొక్క కొడుకు రఘుని ఎన్నో కష్టాలు పడి చదివించి పెద్దవాణ్ణి చేసింది. ఆమె మాటల్లో కాస్త గట్టితనం ఉండేది. ప్రేమను చూపటం రాకపోయినా ప్రేమించటంలో మాత్రం ఎప్పుడూ తగ్గేది కాదు. రఘు పెళ్ళయ్యాక ఆ ఇంటికి అడుగు పెట్టింది మాధవి. మాధవి నగరంలో పెరిగిన అమ్మాయి. చదువులో తెలివైంది, మాటల్లో మృదుత్వం, హృదయంలో గౌరవం. కానీ ఆమెకు పల్లెటూరి పద్ధతులు అవి కాస్త కొత్త. అత్తగారి నిశ్శబ్దం చూసి మొదట్లో భయపడింది. అత్తగారికి నేను నచ్చలేదేమో అని అనుకునేది. సావిత్రమ్మకు మాధవి మీద ప్రేమే, కానీ ఆమె మనసులో ఒక భయం ఉండేది. కొడుకు పెళ్ళయ్యాక నన్ను మరిచిపోతాడేమో, తర్వాత తను గడపాల్సిన ఒంటరితనం గట్రా. అందుకే ఆమె మాధవితో దగ్గర అవ్వలేకపోయేది. ఒకరోజు ఉదయం మాధవి తొందరగా లేచి వంటగదిలోకి వెళ్ళింది. సావిత్రమ్మ అప్పటికే పనిలో ఉంది. అత్తయ్య, నేను చేస్తాను అని మాధవి మెల్లగా అంది. నీకు అలవాటుండదమ్మా, వదిలేయ్ అంది సావిత్రమ్మ. ఆ మాట మాధవికి నిరాకరణలా అనిపించింది. కానీ నిజానికది జాలి. పట్టణంలో పెరిగిన పిల్ల, ఇన్ని పనులు ఎలా వస్తాయి అనేదే సావిత్రమ్మ ఆలోచన. రోజులు గడిచాయి. ఇద్దరి మధ్య గౌరవం ఉంది, కానీ ఆప్యాయత మాత్రం ఇంకా దూరంగానే ఉంది. ఒక వర్షపు రాత్రి సావిత్రమ్మకు ఒక్కసారిగా జ్వరం వచ్చింది. రఘు ఉద్యోగం కారణంగా బయట ఊరికి వెళ్ళాడు. ఇంట్లో మాధవి ఒక్కతే ఉంది. ఆమె రాత్రంతా నిద్రపోలేదు. తడిగుడ్డతో అత్తగారి నుదుటి మీద తుడుస్తూనే ఉంది. మందులిచ్చింది. చిన్న పిల్లలా చూసుకుంది. మధ్యరాత్రి సావిత్రమ్మ కళ్ళు తెరిచి చూసింది. తన పక్కనే కుర్చీలో వాలి నిద్రపోతున్న మాధవి కనిపించింది ఆమెకు. ఆమె చేతిలో ఇంకా తడిగుడ్డ అలాగే ఉంది. ఆ క్షణంలో సావిత్రమ్మ గుండెల్లో ఉన్న అనుమానం, బాధ కాస్త కరిగిపోయాయి. మెల్లగా ఆమె మాధవి తల నిమిరింది. అమ్మా అని పిలిచింది. మాధవి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. ఏమైంది అత్తయ్య, నీళ్ళు కావాలా అని సావిత్రమ్మను చూస్తూ అడిగింది. సావిత్రమ్మ కళ్ళలో నీళ్లు మెరిశాయి. నాకు కోడలు రాలేదమ్మా, దేవుడు నాకు ఇంకో కూతుర్నిచ్చాడు. ఆ మాట విన్న మాధవి కళ్ళు నిండిపోయాయి. చిన్నప్పుడే తల్లి ప్రేమ కోల్పోయిన ఆమెకు ఆ ఒక్క మాటే జీవితమంతా సరిపోయే ప్రేమని ఇచ్చినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. సావిత్రమ్మ మాధవికి పల్లె వంటలన్నీ నేర్పించేది. మాధవి కూడా అత్తగారికి చదవటం, రాయటం నేర్పించింది. సాయంత్రం ఇద్దరూ మేడపై కూర్చొని కాఫీ తాగుతూ గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు పొరుగింటి వాళ్ళు అడిగారు, సావిత్రమ్మ, నీ కోడలు చాలా మంచిదమ్మా అని. అప్పుడు సావిత్రమ్మ నవ్వుతూ ఆమెకు చెప్పిన సమాధానం, ఆమె నా కోడలు కాదు, నా జీవితానికి ఆలస్యంగా వచ్చిన కూతురు. మాధవి ఆ మాట విని అత్తగారి భుజం మీద తలవాల్చి ఎంతో ఆనందపడింది. రక్త సంబంధం లేకపోయినా ప్రేమతో కట్టుకున్న బంధాలు కొన్ని జన్మల బంధాల కంటే గొప్పవని ఆ ఇల్లు ప్రతిరోజు చెప్పేది. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.